మాకు ఈ హామీలు రాలేవు, ఆ హామీలు రాలేవు అని పబ్లిక్ ధర్నా చేస్తుంటే ఇన్ని దినాలు చూసినాం గాని ఇప్పుడు లెక్క తారుమారైంది గీడ. అధికారులు ధర్నాకు దిగిండ్రు. మళ్ళీ ఎందుకు ఏం కథ అనేది పురాగర్చుకుందాం పర్రి. డబ్బులు చెప్ప ఇప్పుడు డబ్బులు ఇచ్చిందా పోయేది లేదు. అంతే కూర్చోండి, అక్కడ కూర్చోండి అన్నాడు అంతే. చెప్పేది ఏమో మీకు చూడండి, ఏమో మీకు చూడండి. ఆగరో ఒక్క మనిషిని గింతమంది చుట్టుముట్టేగా పడుతుర్రు, అంతగానం తప్పు ఏం చేసిండో అంటారా? తప్పు లేదేం లేదు, ఇంటి పన్ను కట్టలేదట కాక. అంతే ఇక మున్సిపల్ అధికారులంతా ఇంటికి వచ్చిర్రు. 100% పన్నుల వసూళ్లే లక్ష్యంగా పెట్టుకొని బయలుదేరిరట అధికారులు. జనగామల ఇక పొద్దుగాలనే ఈ అన్నోళ్ళ ఇంటికాడికి వచ్చి కయ్యలొల్లికి దిగిండ్రు. ఇప్పుడు పన్ను కట్టకపోతే నీ ఇంటి ముంగట్కెళ్ళి కదలేదే లేదని ధర్నా గుసురు ఆకిట్లనే. ఆలీళ్ళొచ్చి ఎంత సంలాయించినా ఆడికెళ్ళి లేవ్వనే లేదు. మరీ ఇంత మొండితనం పనికిరాదు సార్లు. ఓ 2 రోజులలో కట్టాలని బెదిరించి పోయినా ఓ లెక్క పద్ధతి ఉంటది గాని ఉన్నట్టుండి పైసలు తెమ్మంటే ఆడికెళ్ళి తెస్తాడు? ఒకవేళ తన పైసలుంటే మిమ్మల్ని ఇంటి దాకా రప్పించేటోళ్ళ? జర అందరి పరిస్థితి అర్థం చేసుకోరని ఆడకట్టోళ్ళంతా మొత్తుకుర్రు. ఇంకొందరైతే మీరు పన్ను కట్టాలని ఇంత మొండి గుసురు కదా, మరి మేము కూడా సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఇంతే మొండి కూసుంటే మీ సర్కార్ గతి ఏమైతుందో ఆలోచన చేసుకోర్రి. మీరు పైసలు కావాలని ఎంత పట్టు మీద ఉన్నారో మీరు చేయాల్సిన సేవలు కూడా అంతే పట్టు మీద ఉండాలి. అప్పుడు రర్రి అడగకుండా మేమే వచ్చి కడతాం అని గర్రు గుర్ర అంటుర్రు ఈ అధికారుల తీర్లు చూసినోళ్ళు.